హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. 2 days బ్యాక్ ఎస్పెషల్లీ అంటే మీకు బుధవారం రోజు నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను యూఎస్ మార్కెట్స్ ఎస్పెషల్లీ డౌ జోన్స్ 44472 కానీ బ్రేక్ అయితే 1000 పాయింట్స్ మినిమం కింద పడుతుంది అని మీకు వీడియోలో చెప్పిన్నాను. మీరు ఒకసారి వీడియో చూసుకోండి, మీకు అర్థమవుతుంది. నాస్డాక్ 20,016 కానీ బ్రేక్ కానీ అయితే అది కొలాప్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఆ వీడియోలో చూసుకోండి, మీరు బుధవారం చూసుకోండి. బుధవారం రోజు నేను చెప్పిన రోజు మీకు నియర్లీ డౌ ఒక 600 పాయింట్లు పడింది. అండ్ శుక్రవారం రోజు ఆల్మోస్ట్ 700 పాయింట్లు పడింది. అండ్ నియర్లీ ఇన్ 2 days మేము చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ 1200 పాయింట్లు పడింది. సో ఈ ఫాల్ ఇప్పుడున్న కండిషన్లో యూఎస్ మార్కెట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ తారిఫ్స్ అంటూ అవంటూ ఇవంటూ ఏదో ఒక రచ్చ చేస్తున్నాడు. సో ఈ రచ్చ ఎంతవరకు, ఈ గొడవలు ఎంతవరకు కంటిన్యూ అవుతాయి, ఆ వార్ అంటూ యుక్రెయిన్ అంటూ ప్రతి దాంట్లో చేయబెట్టి ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ టెన్షన్ టు ఆల్ ద కంట్రీస్. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్లో మార్కెట్స్ నార్మల్లీ ప్యానిక్ అవుతాయి, అయ్యేను కిందకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఒక 3 days బ్యాక్ ముందు చెప్పాను, మన ట్రెండ్ లెవెల్స్ బేస్ చేసుకొని చెప్పాను. సో ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ కిందకి పడిపోయినాయి, ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అన్నది క్వశ్చన్. అది వీడియోలో మీరు చూస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి. ఈ వరల్డ్ మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ పడ్డం కాస్త వరల్డ్ మార్కెట్స్ అన్నింటినీ కిందకి తీసుకుపోతుందా అన్నది కూడా మనం ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే వరల్డ్ మార్కెట్స్ కూడా ఈ ఫాల్ని ఫాలోఅప్ అవుతాయా అని చెప్పనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ వీడియోలో చూసుకోండి. అసలు పోయిన వారం ఏమైంది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. పోయిన వారం ఏమైందని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. లాస్ట్ వీక్ ఏమైందంటే 1 weekలో 3 days బాగానే ఉన్నది. లాస్ట్ 2 daysలో డౌ 1155 పాయింట్లు పడింది, నాస్డాక్ 566 పాయింట్ పడింది, డౌ జోన్స్ 108 పాయింట్స్ పడింది. ఈ 3 indices ఫాల్ కంటిన్యూస్ ఈ వారం మొత్తం ఫాల్ యాక్చువల్లీ అవి. సో ఇవి నెక్స్ట్ వీక్ ఏమైనా పెరుగుతాయా యాక్చువల్లీ లేదా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ క్వశ్చన్ అదే వస్తుంది కదా. నెక్స్ట్ వీక్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, బౌన్స్ ఏమైనా అవుతుందా, ఎంత పడింది కాబట్టి బౌన్స్ అవుతుందా, లేదంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అన్నది క్వశ్చన్ కదా. మనం డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అన్నది చెక్ చేసుకోవాలి అని చెప్పంటే మనకి మెయిన్ లెవెల్స్ తెలియాలి, అంటే రివర్సల్ లెవెల్స్. ఈ రివర్సల్ లెవెల్స్ ఏంటంటే 43 డౌకి 43459 ఇది డౌ, అది ఆ లెవెల్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అది క్వశ్చన్. నాస్డాక్ 20016 అది నాస్డాక్ లెవెల్. అండ్ S&P 500 లెవెల్ ఇస్ 6063. ఈ లెవెల్స్ని కానీ దాటితే మీకు పెరిగే అవకాశం ఉంటుంది మార్కెట్స్. ఈ లెవెల్స్ని కానీ దాటకుండా ఇప్పటికి చాలా ఈ లెవెల్ కన్నా డౌ అయితే ఈ లెవెల్ దగ్గర ఉంది, నాస్డాక్ అండ్ S&P 500 అయితే ఈ లెవెల్ కన్నా చాలా కింద ఉన్నాయి కాబట్టి సో ఇవి పెరుగుతాయా, ఇవి క్రాస్ అవుతాయా లేదా అన్నది క్వశ్చన్ మీరు మండే చెక్ చేసుకోవాల్సింది. ఇది క్రాస్ అయితేనే మీకు పెరుగుతుంది, లేదంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ 3 levels నోట్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా, అండ్ మీరు మండే వాచ్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ యాక్చువల్లీ డౌ జోన్స్కి ఏమైందని ఒకసారి చెక్ చేసుకుందాం. డౌ జోన్స్ TCR ఇస్ 43,460 దాని TCR. అది TCR నుంచి ఫస్ట్ హై వరకు వెళ్ళింది, అదే నేను మీకు చెప్పిన 44,472. అక్కడి నుంచి రివర్స్ వచ్చి ఎక్కడికి వచ్చి క్లోజ్ అయింది చూడండి, నిన్న ఆల్మోస్ట్ 43,460 దగ్గర దాని కింద క్లోజ్ అయింది. సో రేపు నార్మల్లీ ఏం క్వశ్చన్ వస్తుంది, 43,460 క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది మనకు క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ 43,000 క్రాస్ అయితే కొంచెం పైకి వెళ్తుంది, 43,460 క్రాస్ కాలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది 42,446కి వెళ్తుంది. దాని తర్వాత 41,000కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ, అంటే నియర్లీ ఒక 2,000 పాయింట్స్ ఇక్కడి నుంచి పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది 43460 క్రాస్ కాకపోతే. సో నిన్న శుక్రవారం రోజు ఏమైంది, అది ఓపెన్ అయింది 43,820 దగ్గర ఓపెన్ అయింది. హై ఈజ్ 43,959, లో ఈజ్ 43,349, క్లోజ్ అయింది మీకు 43,428, నియర్లీ -748 పాయింట్స్ డౌ క్లోజ్ అయింది. ఇది 700 పాయింట్స్ డౌ మనం వెరీ రేర్గా చూస్తుంటాం. దాని చార్ట్ చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దాని చార్ట్ చూడండి మీరు, అది చూడండి ఫాల్ అప్పటి వరకు బాగానే ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ చూడండి, లాస్ట్ 1 or 2 daysలో ఎంత పడిపోయింది చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అప్పటి వరకు 44,000 పైన ఉన్నది, 44,500 44,600 వరకు ట్రేడ్ అవుతున్నది. ఈ చార్ట్లో చూడండి, ఇదే లెవెల్ మనకు 44,460 ఇస్ ద లెవెల్. ఇది కానీ బ్రేక్ కానీ ఏంటంటే డైరెక్ట్గా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. రేపు ఎస్పెషల్లీ రేపే ఇది కానీ క్రాస్ కానీ కాలేకపోతే ఇంకా ఫినిష్, అది డైరెక్ట్గా 42,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి.
మీరు ఓన్లీ లెవెల్స్ని బేస్ చేసుకొని ఆలోచించండి. ఎందుకంటే రోజు మనం ట్రేడ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు ట్రంప్, చైనా, యూఎస్ఏ, యూకే మార్కెట్స్, డాలర్ ఇండెక్స్, అవి ఇవి ఇన్ఫ్లేషన్ ఇటువంటి అనవసరమైన ఆలోచిస్తే మీకు ఒక్క పైసా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఫైనలీ అవన్నీ ఎఫెక్ట్ అయ్యేది దేని మీద ఎఫెక్ట్ అవుతాయి? మార్కెట్స్ మీద ఎఫెక్ట్ అవుతాయి. మార్కెట్స్ ఏ బేస్ మీద పనిచేస్తుందంటే ఈ ట్రెండ్ లెవెల్స్ రిలేటెడ్గానే పనిచేస్తుంది. అందుకని నేను వాటన్నిటి కన్క్లూషన్ కిందకి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రై చేస్తున్నా. చూడండి, సేమ్ ఇస్ ద కేస్ ఆఫ్ నాస్డాక్. అది 20016 దాని టీసీఆర్, 20016 దాని టీసీఆర్. యాక్చువల్లీ అది దాన్ని క్రాస్ అయితే అది పైకి వెళ్ళాలి, కానీ అది బ్రేక్ అయ్యి చాలా కిందకు వచ్చింది. అది దాని కిందే ఉంటుందా లేదా క్రాస్ అవుతుందా అన్నది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు నాస్డాక్ ఓపెన్ అయింది, మీకు 20,006 దగ్గర ఓపెన్ అయింది. హై చూడండి, ఇదే 20,016 ఇస్ హై. తర్వాత బ్రేక్ అయింది, లో వచ్చి మీకు 19,510 లో క్లోజ్ అయింది, మీకు 19,524 -438 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది నాస్డాక్. దాని చార్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు, చూసుకోండి. సేమ్ అది కూడా రెండు రోజుల నుంచే ఎక్కువ పడుతున్నది. సేమ్ ఇస్ ద కేసు S&P 500 ఒకసారి చెక్ చేసుకోండి. S&P 500లో మీకు ఏమైంది చూసుకోండి మీరు. దాని టీసీఆర్ వచ్చేది 6063, దాని టీసీఆర్ S&P 500 అది క్లోజ్ అయింది మీకు 6013 దగ్గర క్లోజ్ అయింది, అంటే బిలో టీసీఆర్ క్లోజ్ అయింది. ఇప్పుడు రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందో బ్రేక్ అవుతుందో అన్నది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది, బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్ నిన్న ఫ్రైడే రోజు S&P 500 మీకు 6114 దగ్గర ఓపెన్ అయింది, ఓపెన్ హై సేమ్ ఉంది. లో టచ్ అయింది మీకు 6008 లో టచ్ అయింది, క్లోజ్ అయింది మీకు 6013 దగ్గర క్లోజ్ అయింది. నియర్లీ 104 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. ఇది S&P 500. తర్వాత దీని చార్ట్ వచ్చేది మీరు చూసుకోండి. ఇక్కడ మీరు చార్ట్ దీన్ని చూడండి, మీకు సేమ్ ఇది కూడా కంటిన్యూస్గా ఇదైతే ఆల్మోస్ట్ 6117 దాకా చాలా పైనుంచి మెల్ల కిందకు వస్తున్నారు. చూడండి దీని ఫాల్ చూడండి, కంటిన్యూస్గా కిందకు వస్తున్నది. సో ఇది S&P 500. రేపు మెయిన్ అదే మళ్ళీ చెప్తున్నాను, రేపు మీరు వాచ్ చేసుకోవాల్సింది ఈ 3 లెవెల్స్ వాచ్ చేసుకోండి. డవ్, నాస్డాక్, S&P 500 ఈ 3 లెవెల్స్ ఎక్కడైనా కాగితం మీద నోట్ చేసి పెట్టుకోండి. ఈ లెవెల్స్ క్రాస్ అవుతుందో బ్రేక్ అవుతుందో మీరు టీవీలో చూసినా సరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇది కానీ క్రాస్ కానీ కాకపోతే ఇంకా డైరెక్ట్గా మార్కెట్ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దీని మీద హోప్స్ పెట్టుకోవద్దు. యూఎస్ మార్కెట్స్ రోజు డౌన్ ఉన్నాయనుకోండి, ఇక టోటల్గా మన మార్కెట్స్ కానీ వేరే ఏషియన్ మార్కెట్స్ కానీ కొంచెం పెరిగినా అవన్నీ తప్పకుండా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అది తప్పకుండా డౌన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు వాచ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, మీరుగా రెన్యూ చేసుకోండి. ఈ యూఎస్ మార్కెట్ సంబంధించి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది యూఎస్ మార్కెట్స్ మీద ఐడియా ఉండదు. వాళ్ళందరికీ మెయిన్ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఫీడ్ చేస్తుంటారు మన యూట్యూబర్స్. యాక్చువల్ రియల్ ఫ్యాక్ట్స్ చెప్పరు వాళ్ళకి. అందుకని ఈ ట్రెండ్ లెవెల్స్ కానీ వాళ్ళకి కానీ ఐడియా ఉన్నాయనుకోండి, వాళ్ళు నోట్ చేసి పెట్టుకొని వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకుంటారు. సో సబ్స్క్రైబ్ టు us అండ్ షేర్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.